ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ కోసం ఐడియాస్ రెడీ చేయమన్నాను కదా, ఏమైంది? మేడం అదే పనిలో ఉన్నాం మేడం. ఈ ఈవినింగ్ కి పీపీటీ రెడీ చేసి పంపిస్తాం మేడం. ఇంకా ఈవినింగ్ ఏంటండి? ఈ ప్రాజెక్ట్ ని దక్కించుకోవడం నాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. ఆ వాగ్దేవి కన్నా ముందుగా వాళ్ల ప్రాజెక్ట్ కన్నా యూనిక్ గా ఉండాలని మిమ్మల్ని కన్సల్ట్ చేస్తే ఎందుకు ఇంత డిలే చేస్తున్నారు? సారీ మేడం, కొంచెం క్రియేటివిటీగా చేద్దామని కొంచెం టైం తీసుకుంటున్నాం. క్రియేటివిటీ పేరు చెప్పి టైం వేస్ట్ చేయకండి. ఫినిష్ ఇట్ సూన్. నేనెందుకు ఆలోచించలేదు? అనవసరంగా వీళ్ళకి అప్పగించి తప్పు చేశాను. ఇక్కడ మీరు తప్పులు టాలీ చేస్తున్నారు. అక్కడ మా ఆంటీ ఆల్రెడీ అద్భుతమైన కాన్సెప్ట్ రెడీ చేస్తుంది. వాగ్దేవి రెడీ చేసిందా? వాట్ యు మీన్ ప్రీతి? మీరు సాధించగలరు. సంకల్ప బలం ఇచ్చే శక్తి ముందు ఎలాంటి బలహీనతైనా ఓడిపోతుందమ్మా. ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ గా వాళ్ళకే వెళ్తుందనిపిస్తోంది ఆంటీ. షట్ అప్ ప్రీతి. నిన్నక్కడుంచింది ఇన్ఫర్మేషన్ క్యారీ చేయడానికి కాదు, ఆ వాగ్దేవిని సైలెంట్ చేయడానికి. అక్కడ నేను చేయడానికి ఛాన్స్ లేదా ఆంటీ? అప్పటికి డాన్స్ గురించి చెప్పినప్పుడు అందరితో పాటు ఆపే ప్రయత్నం చేశాను, కానీ విమెన్ ఎంపవర్మెంట్ అనేది చాలా మంచి కాన్సెప్ట్. చచ్చి బ్రతికాక వాగ్దేవి ఇంకా షార్ప్ అయిందా? ఇంత మంచి ఐడియా వచ్చింది. నాకు కూడా సేమ్ ఫీలింగ్ ఆంటీ. కానీ ప్రెజెంటేషన్ విన్న తర్వాత వాళ్ళకి వాగ్దేవి గ్రూప్ తప్ప వేరే ఆప్షన్ కనపడదు. కనబడుతోంది. ఎందుకంటే వాగ్దేవి గొంతు వినబడుతుంది కాబట్టి. ఆంటీ మీరేం మాట్లాడుతున్నారు? ప్లాన్ ఏ మిస్ అవుతుందన్న ఆలోచనతో ఉంటుంది కాబట్టి నేను ప్లాన్ బితో రెడీగా ఉన్నాను. ఏంటి ఇది? లాస్ట్ టైం వాగ్దేవిని బ్రతికించిన ఆయుర్వేదమే ఇప్పుడు మూగదాన్ని చేస్తుంది. ఈ పొడి వాగ్దేవి తాగే పాలల్లోనూ నీళ్లలోనూ కలుపు. కలిపితే తెలిసిపోతుందేమో కదా ఆంటీ? నోవే ప్రీతి. ఈ పౌడర్ నో స్మెల్, నో టేస్ట్, బట్ very powerful. తీసుకో. ఇది తాగితే వాగ్దేవి గొంతు కాసేపు మూగబోతుంది. ప్రెజెంటేషన్ కాదు కదా, పలకరించడానికి కూడా మాట రాదు.
తను అనుకున్న కాన్సెప్ట్ అందరి ముందు చెప్పలేక వాగ్దేవి ఫెయిల్ అవుతుంది. ఆ ప్రాజెక్ట్ మన చేతికే వస్తుంది. అమ్మా సరసు, వాగ్దేవి మాటలు విన్న తర్వాత ఆడవాళ్ల గురించి చెప్తున్న ఈ ప్రాజెక్టు ఖచ్చితంగా మనకే వస్తుందనిపిస్తుంది. అనిపించడం కాదమ్మా, అదే జరుగుతుంది అంతే. అదేలే, అలా అయితే వాగ్దేవి చాలా సంతోషంగా ఉంటుంది. నీ మీదున్న మంచి అభిప్రాయం రోజు రోజుకి పెరుగుతుందమ్మా. నువ్వు మంచి సమయం చూసుకుని నువ్వు ఇంటికొచ్చిన కారణాన్ని, వాగ్దేవి అరుణ్ ప్రసాద్ని మీ ఊరు తీసుకెళ్లాలన్న లక్ష్యాన్ని వాగ్దేవికి చెప్తే తప్పకుండా ఒప్పుకుంటుందనిపిస్తుంది. అవునమ్మా, నాకు కూడా అలానే అనిపిస్తుంది. ఈ ప్రాజెక్ట్ మొదలైన తర్వాత అమ్మగారితో మాట్లాడతాను. ఇంకా ఆంటీ వెళ్ళలేదు, ప్రెజెంటేషన్ ఇవ్వలేదు. అప్పుడే మీరు మీ ఫ్యూచర్ ప్లాన్స్ అన్ని నాశనం చేయడానికి ఒక పవర్ఫుల్ పౌడర్ తెచ్చాను. ఆంటీ తాగేటట్టు ఎలా చేయాలి? వనజక్క, ఇలా రా. ఏంటి ప్రీతి? సరస్సు బిగ్ ఆంటీతో కలిసి చాలా ప్లాన్స్ డిస్కస్ చేస్తోందేమో అనిపిస్తోంది. తన ఎక్స్పీరియన్స్ తో సజెషన్స్ ఇస్తోంది అనిపిస్తోంది. అవునా, నేనింకా వంటలు వార్పుల గురించి డిస్కస్ చేస్తున్నారేమో అనుకున్నాను. నాకు తెలుసు, నువ్వు ఇలాగే అనుకుంటావు. వాళ్ళు మొత్తం ప్లాన్స్ తో నిన్ను ఫూల్ని చేస్తారు. లేదు, అలా జరగకూడదు. అయితే నేను చెప్పినట్టు చెయ్యి. ఏం చేయాలి? నువ్వు వెళ్ళి వాళ్ళిద్దరిని సెపరేట్ చెయ్యి. సరే సరే. బిగ్ ఆంటీ, మీరు వ్యాక్సిన్ తీసుకున్నారా? ఇంకా లేదమ్మా. రండి బిగ్ ఆంటీ, రండి. నువ్వు పాలు కలుపుతుండు, నేను ఈ పౌడర్ కలుపుతాను.
అమ్మా రావాణి, అమ్మా రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా పని చేస్తూనే ఉన్నారు. ఈరోజైనా కాస్త నిద్రపోండి. లివ్ ఇట్. ఈ 2 రోజులు నిద్రని త్యాగం చేస్తే ప్రతిరోజు ప్రశాంతంగా పడుకోవచ్చు. అదే లైట్ తీసుకుని నిద్రపోతే లైఫ్ టైం నిద్ర కరువు అవుతుంది. అంటే రేపు ప్రాజెక్ట్ గురించి మీరే మాట్లాడాలంటే కదమ్మా, దానికి బలం ఓపిక ఉండాలని చెప్తున్నానమ్మా. అర్థమైందిలే. ఇంకో 1 అవర్లో నేను నిద్రపోతాను. ఓకే? అమ్మా ఇదిగోండి, ఈ మందులేసుకొని వేడి చల్లారక ముందే పాలు తాగేయండి. వాణి, లాస్ట్ టైం అప్లికేషన్ ప్రాపర్ గా సబ్మిట్ చేసావా? అవునమ్మా, వేరే ఒక ఆయన మీ పేరు చెప్పగానే నన్ను దగ్గరుండి మరీ తీసుకెళ్లాడు. మరి మనకు ఆర్గనైజేషన్ నుంచి యాక్సెప్ట్ చేసినట్టు గాని రిజెక్ట్ చేసినట్టు గాని ఏ రిప్లై రాలేదేంటి? రాహుల్ తేజ కూడా ఏమీ చెప్పలేదు. సరేనమ్మా, ఒకసారి నేను కనుక్కుంటా. వాళ్ళు మన అప్లికేషన్ రిజెక్ట్ చేస్తే 2 రోజుల నా కష్టం, ఈ శ్రమ అంతా వృధా అయిపోతుంది. అమ్మగారు, మీరు చేసే ఏ పనైనా నలుగురికి ఉపయోగపడుతుంది. 4 కాలాల పాటు గుర్తుండిపోతుంది. అమ్మా, ఏ స్వార్థము లేకుండా సమాజం గురించి ఆలోచించి చేసే పనికి ఆ దేవుడు మీకు తోడుగా ఉంటాడు. తప్పకుండా న్యాయం చేస్తాడమ్మా. నేను కూడా అదే నమ్ముతున్నాను వాణి. కానీ రేపు మన ప్రెజెంటేషన్ ఇచ్చినా సరే వాళ్ళు కూడా ప్రీతిలా ఆలోచిస్తే? లేదమ్మా, ఆ ప్రీతిలా ఎవరూ ఆలోచించరు. ఆ పౌడర్ కొంచెం నీకు కూడా ఇవ్వాల్సిందే. నీ పిచ్చివాగుడు వినే కర్మ నాకు దరిద్రం వదిలిపోయేది. మీరు నిశ్చింతగా ఉండండమ్మా, ఈ ప్రాజెక్టు మనకే వస్తుంది. మీరు పాలు తాగి ప్రశాంతంగా నిద్రపోండి. రేపు మనకి ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఆ నమ్మకం నాకుందమ్మా. సరే వాణి, గుడ్ నైట్. రాహుల్ని ఒకసారి మెయిల్ గురించి కనుక్కో. సరేనమ్మా, ముందు మీరు ఈ మందులేసుకోండి. నువ్వు వెళ్ళు. పోయే ప్రాజెక్ట్ ఓకే అయితే ఏంటి, రిజెక్ట్ అయితే ఏంటి? రేపు మంచి మీకు కాదు, నాకు, శ్యామల ఆంటీకి. అన్నయ్య, మేడం చెప్పిన పాయింట్ కూడా రేపు ప్రెజెంటేషన్లో చెప్పడానికి చాలా ఎఫెక్టివ్ అండ్ ఇంప్రెసివ్గా ఉంటుంది. యా రాహుల్, రాహుల్ బాబు, చెప్పు సరసు. ఆ కంపెనీ నుండి మైల్ వచ్చిందేమో చూడమన్నారు అమ్మగారు. మైలా? ఓ ఓ సరసు, అది మైలు కాదు, మెయిల్. అదే అదే బాబు. యరా, నీకు అర్థమైంది కదా? విజ్ఞాన ప్రదర్శన ఆపి
పంచుడు. ఆ, ఇప్పుడే చూశానన్నయ్య, ఏం రాలేదు. సరే, మీకోసం మళ్ళీ చూస్తా. వావ్, సరసు వచ్చింది. సరసు, అనయ్య, దే హ్యావ్ యాక్సెప్టెడ్ అవర్ కాన్సెప్ట్. వావ్, తేజ, రాహుల్, ఏమైంది? డాడ్, మన అప్లికేషన్ ని ఆల్ఫబెట్ ఫౌండేషన్ వాళ్ళు ఓకే చేసేశారు. స్కూల్ స్టూడెంట్స్ కి ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయినట్టు అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారేంటి? హ్మ్. మీ అప్లికేషన్ మాకు చేరింది అని చెప్పారు, అంతే కదా? దీనికి ఇంత ఓవర్ యాక్షనా? అంతేనా? ప్రాజెక్ట్ కన్ఫర్మ్ చేశారేమో, అందుకే ఈ ఎక్సైట్మెంట్ అనుకున్నాను. వదినా, ఈ ప్రాజెక్ట్ విషయంలో మాకు చిన్న న్యూస్ కూడా చాలా పెద్ద సెలబ్రేషనే. అది మీ వదినకి అర్థమైతే అలా అయోమయంగా చూడదు రాహుల్. తేజ, ప్రతిసారి అలా అనకూడదు. అంటే అప్పుడప్పుడు అనమని హింట్ ఇస్తున్నారా మావయ్య? చచా, అలా ఎందుకంటానమ్మా? వనజ, ఎవరు ఏమన్నా నిన్నే అన్నారని అనుకో మాకు. అప్పుడంతా మంచే జరుగుతుంది. సరే, ఏం అనుకోనులేండి కాని నేను వెళ్ళి ఈ గుడ్ న్యూస్ ఇప్పుడే మేడంకి చెప్తాను. కనీసం మేడంకి హ్యాపీనెస్ షేర్ చేసిన తృప్తి అయినా ఉంటుంది. ఆంటీ నిద్రలేస్తే మాట్లాడితే గొంతు రాదు అన్న విషయం బయటపడుతుంది. అప్పుడు ఈ మూడో ప్లాన్ కూడా ఫ్లాప్ అవుతుంది. ఇప్పుడేం చేయాలి? ఏం చేయాలి? వనజక్క, అమ్మగారు ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తూ నిద్రపోయారు. ఇప్పుడు నిద్ర లేపి ఈ విషయం చెప్తే ఆ ఆనందంలో మళ్ళీ నిద్ర పట్టకపోతే నీరసం వచ్చేస్తుంది. వనజ, రేపు మేడం అందరి ముందు మాట్లాడాలి కదా. మేడం ఎనర్జెటిక్ గా ఉంటేనే రేపు ప్రెజెంటేషన్ పవర్ఫుల్ గా ఉంటుంది. ఒక మాట చెప్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అయి నిద్రపోతారు కదా అని. వనజక్క, ఓకే అవుతుందని ఆంటీ కూడా నమ్మకం ఉంది కాబట్టి ఐడియా రెడీ చేశారు. సో ఇప్పుడు చెప్పడానికి, మార్నింగ్ చెప్పడానికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఓకే, బట్ మార్నింగ్ నేనే చెప్తాను, మీరెవ్వరూ ఇన్వాల్వ్ అవ్వద్దు. ఎవ్వరు చెప్పినా ఆంటీది మూగ భాషే. మీ అందరి మౌన ఘోష తప్ప ఏమీ ఉండదు.